ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న నిశ్చింతల గ్రామం పేరుకే నిశ్చింత. కాని ఆ ఊరి చివర ఉన్న ఆ పాత రాతిమేడ చుట్టుపక్కల అడుగు పెట్టాలంటేనే ప్రాణాలు గజగజలాడతాయి. 100 ఏళ్ల క్రితం కట్టిన ఆ మేడ చుట్టూ ఇప్పుడు అడవి మొలిచింది. కాని ఆ మేడ వెనుక ఉన్న ఒక పాత బావి మాత్రం అందరినీ భయపెడుతుంటుంది. అది మామూలు బావి కాదు, అది ప్రేతాల బంధీఖానా. ఆ ఊరికి కొత్తగా వచ్చిన యువ డాక్యుమెంటరీ మేకర్ అభినయ్ తన టీంతో కలిసి ఆ మేడ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. అభినయ్కి మూఢనమ్మకాలంటే నమ్మకం లేదు. కాని ఆ రోజు రాత్రి అతను అనుభవించబోయే నరకం అతని జీవితాన్ని మార్చేస్తుందని అతనికి తెలియదు. రాత్రి 11 గంటలు దాటింది. అభినయ్ తన కెమెరాతో బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి లోతు నుండి ఒక వింతైన శబ్దం వస్తోంది. అది నీటి శబ్దం కాదు, ఎవరో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నట్టు, ఆపై ఒకరినొకరు కౌగిలించుకొని ఏడుస్తున్నట్టుగా ఉంది. అభినయ్ టార్చ్ లైట్ బావిలోకి వేశాడు. లోపల నీరు లేదు, కేవలం పాచిపట్టిన రాళ్ళు, బురద. కాని టార్చ్ కాంతి పడగానే బావి అడుగున ఇద్దరు వ్యక్తులు, ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒకరినొకరు పెనవేసుకొని ఉన్నట్లు క్షణకాలం కనిపించి మాయమయ్యారు. అభినయ్ ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. అతని పక్కనే ఉన్న సౌండ్ రికార్డిస్ట్ శ్రీను వణుకుతూ అన్నాడు, "సార్, రికార్డింగ్లో మనుషుల గొంతులు రావడం లేదు. కేవలం నా ఆకలి తీరలేదు, నా కోరిక చావలేదు అనే శబ్దం రిపీట్ అవుతోంది." నిశ్చింతల గ్రామ చరిత్ర ప్రకారం 1940వ దశకంలో ఆ మేడలో రుద్రయ్య అనే జమీందారు ఉండేవాడు. అతను కండలు తిరిగిన దేహం, అహంకారం నిండిన మనసున్నవాడు. అతని భార్య మోహిని. ఆమె అందం ఆ ఊరిలో ఒక శాపం లాంటిది. రుద్రయ్యకు మోహిని మీద విపరీతమైన వ్యామోహం. కాని అది ప్రేమ కాదు, కేవలం శారీరక కామం మాత్రమే. మోహినిని అతను తన భోగవస్తువులా చూసేవాడు. బయటి ప్రపంచాన్ని చూడనివ్వకుండా ఆ మేడలోనే బంధించేవాడు. అయితే మోహిని మనసులో మరో కోరిక ఉండేది. ఆమెకు ఆ మేడలో పనిచేసే ఒక యువకుడితో రహస్య సంబంధం ఏర్పడింది. ఒక వర్షం కురుస్తున్న రాత్రి రుద్రయ్య వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆ కసి, కోపం, అవమానంతో రుద్రయ్య రగిలిపోయాడు. కాని అతను వారిని చంపలేదు, అంతకంటే భయంకరమైన శిక్ష వేశాడు. రుద్రయ్య మోహినిని, ఆమె ప్రియుడిని విడివిడిగా చంపకుండా వారిద్దరినీ ఒకరికొకరు ఎదురెదురుగా ఉంచి ఇనుప గొలుసులతో గట్టిగా కట్టేయించాడు. ఆపై వారిని సజీవంగా ఆ బావిలోకి తోయించాడు. "మీకు కామం కదా కావాలి? చావబోయే ముందు ఒకరినొకరు తాకలేక, ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ, ఆకలితో, దప్పికతో అలమటించి చావండి" అని శపించి బావిపై ఒక భారీ రాతి పలకను మూయించాడు. ఆ బావి లోపల వారు ఎన్ని రోజులు విలవిలలాడారో ఎవ్వరికీ తెలియదు. కాని వారి ఆకలి, తీరని కామం మరియు రుద్రయ్య మీద ఉన్న పగ ఆ బావిని ఒక ప్రేతలోకంగా మార్చేశాయి. అభినయ్ తన కెమెరాను బావి లోపలికి ఒక తాడు సహాయంతో పంపాడు. మానిటర్లో చూస్తుంటే లోపల దృశ్యాలు భీభత్సంగా ఉన్నాయి. హఠాత్తుగా కెమెరా స్క్రీన్ మీద ఒక తెల్లటి చెయ్యి కనిపించింది. ఆ చెయ్యి గోర్లు విపరీతంగా పెరిగి ఉన్నాయి. అది కెమెరాను గట్టిగా పట్టుకుంది. మానిటర్ మీద రక్తం చిందినట్లుగా ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. అదే సమయంలో బావి బయట ఉన్న అభినయ్కు తన భుజం మీద ఎవరో తడిచేతులతో తాకినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కాని నేలమీద బురదతో కూడిన పాదముద్రలున్నాయి. ఆ పాదముద్రలు బావివైపు నుండి వచ్చి అభినయ్ వెనుక ఆగిపోయాయి. శ్రీను అరిచాడు, "సార్, మీ వెనుక ఎవరో ఉన్నారు." అభినయ్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ చీకటిలో ఒక స్త్రీ ఆకారం. ఆమె బట్టలు చినిగిపోయి ఉన్నాయి. శరీరం కుళ్ళిపోయిన వాసన వస్తోంది. ఆమె కళ్ళు మాత్రం మండుతున్న నిప్పు కణికల్లా ఉన్నాయి. ఆమె నెమ్మదిగా నోరు తెరిచి, "నా కోరిక తీరుస్తావా?" అని అడిగింది. "సార్, పారిపోదాం సార్!" శ్రీను అరిచాడు. కాని అభినయ్ కాళ్ళు నేలకు అతుక్కుపోయాయి. మోహిని ఆకారం నెమ్మదిగా ముందుకు వంగింది. ఆమె నోటి నుండి వచ్చే వాసన మృతదేహాల కుళ్ళు కంటే దారుణంగా ఉంది. ఆమె చేతులు అభినయ్ గొంతు వైపు సాగాయి. ఆ చేతుల గోర్లు ఇనుప చువ్వల్లా మెరుస్తున్నాయి. అప్పుడే బావి లోపలి నుండి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. "మోహిని, రా, నా దగ్గరికి రా." అది ఒక పురుషుడి గొంతు. ఆ గొంతులో ప్రేమ లేదు, కేవలం పశువులాంటి ఆవేశముంది. అది రుద్రయ్య చంపిన మోహిని ప్రియుడి ప్రేతాత్మ. ఆ గర్జన వినగానే మోహిని ఆకారం వెనక్కి తిరిగి బావిలోకి చూసింది. ఆమె ముఖంలో భయం, అసహ్యం ఒకేసారి కనిపించాయి. చనిపోయిన తరువాత కూడా ఆ బావి అడుగున వారిద్దరూ ఒకరినొకరు అసహ్యించుకుంటూనే ఒకరినొకరు బంధించుకొని ఉన్నారు. హఠాత్తుగా బావి లోపలి నుండి బలమైన గాలి వీచింది. అభినయ్ టీం తెచ్చిన భారీ లైట్లు ఒక్కసారిగా పేలిపోయాయి. చీకటి, చిమ్మ చీకటి.
ఆ కాపాడండి! శ్రీను కేక వినిపించింది. అభినయ్ తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి చూసేసరికి శ్రీనును అదృశ్య శక్తి ఏదో బావి వైపు లాక్కెళుతోంది. శ్రీను కాళ్ళు నేలమీద రాసుకుంటూ పోతున్నాయి. అతను ఎంత ఆపుకుందామన్నా ఆ శక్తి ముందు సాగడం లేదు. శ్రీను అని అభినయ్ పరుగెత్తుకెళ్ళి అతని చేతిని పట్టుకున్నాడు. కాని అతనికి తగిలింది శ్రీను చేయి కాదు, మంచుగడ్డలా చల్లగా ఉన్న మరొక చేయి. ఆ చీకట్లో అభినయ్కు అర్థమైందేమిటంటే అతను శ్రీనును పట్టుకోలేదు, శ్రీనును లాగుతున్న ఆ ప్రేతాత్మ చేయిని పట్టుకున్నాడు. ఏదోలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అభినయ్, శ్రీను మేడ లోపలికి పరుగెత్తారు. బావి దగ్గర ఉండటం కంటే ఆ పాత మేడ సురక్షితం అనుకున్నారు. కానీ అది వారు చేసిన అతిపెద్ద తప్పు. మేడ లోపల ఉన్న గాలి వింతగా ఉంది. అక్కడ అత్తరు వాసన, అలాగే రక్తం వాసన కలిసి వస్తున్నాయి. వారొక పెద్ద హాల్లోకి చేరుకున్నారు. అక్కడ గోడమీద ఒక భారీ తైలవర్ణ చిత్రముంది. అది రుద్రయ్యది. అతని కళ్ళు వీరినే చూస్తున్నట్టుగా ఉన్నాయి. అక్కడ ఒక డైరీ పడి ఉంది. అది పాతకాలం నాటిది. అభినయ్ వణికుతున్న చేతులతో దాన్ని తెరిచాడు. అది రుద్రయ్య రాసుకున్న డైరీ. డైరీలోని వాక్యాలు: నేను వారిని చంపలేదు, వారి ఆత్మలను ఈ మేడకు, ఆ బావికి శాశ్వతంగా కట్టేశాను. మోహిని నాది, చనిపోయినా ఆమె నాకే చెందాలి. ఆ బావిలో ఆమె పడుతున్న నరకం నాకు ఆనందాన్నిస్తోంది. కాని రాత్రిపూట ఆమె ఏడుపు వింటుంటే నా రక్తం మరుగుతోంది. ఆ బావిలో కేవలం ఆమె ప్రియుడే కాదు, నా మీద ఉన్న పగ కూడా పెరుగుతోంది. నేనొక తాంత్రికుణ్ణి పిలిపించి ఆ బావిని మూయించాను. కాని ఆ తాంత్రికుడు అన్న మాటలు నా చెవిలో మారుమోగుతున్నాయి. ఎప్పుడైతే పరాయి పురుషుడి రక్తం ఆ బావిలో పడుతుందో అప్పుడు ఆ బంధనాలు తెగిపోతాయి. అభినయ్కు అర్థమైంది. తమ టీంలో ఒకరి రక్తం ఇప్పటికే అక్కడ చిందింది. అందుకే ఆ ప్రేతలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. హఠాత్తుగా మేడ పై అంతస్తు నుండి ఎవరో కిందకు దిగుతున్న శబ్దం. టక్ టక్ టక్. అది మెట్ల మీద నడుస్తున్న శబ్దం కాదు, ఎవరో తమ శరీరాన్ని ఈడ్చుకుంటూ వస్తున్న శబ్దం. అభినయ్ టార్చ్ పైకి వేశాడు. మెట్ల మీద ఒక పురుష ప్రేతం. అతని శరీరం సగం కాలిపోయినట్లుగా ఉంది. బహుశా రుద్రయ్య అతన్ని చంపే ముందు హింసించి ఉండవచ్చు. అతని ముఖంలో సగం మాంసం లేదు, కేవలం దంతాలు కనిపిస్తున్నాయి. అతను అభినయ్ వైపు చూసి వికృతంగా నవ్వాడు. నీ రక్తం, నీ యవ్వనం మాకు కావాలి. ఆ ప్రేతం గొంతిలో ఒక రకమైన కామం ధ్వనిస్తోంది. అదే సమయంలో మేడ తలుపులన్నీ వాటంతట అవే మూసుకుపోయాయి. కిటికీల గుండా బావిలోపల ఉన్న మోహిని ఏడుపు వినబడుతోంది. ఈ దంపతులు ఇప్పుడు వీరికి ఒక ఉచ్చులా తయారయ్యారు. బావి అడుగున ఉన్న ఆ ప్రేత దంపతులకు కేవలం ప్రాణాలే కాదు, వారి తీరని కోరికల కోసం బలి కావడానికి కొత్త శరీరాలు కావాలి. మెట్ల మీద నుండి దిగివస్తున్న ఆ పురుష ప్రేతం పేరు సోమన్న. ఒకప్పుడు మోహిని మనసు గెలుచుకున్న ఆ యువకుడు ఇప్పుడు కేవలం మాంసం ముద్దలా కాలిపోయిన చర్మంతో భయంకరంగా ఉన్నాడు. అతని కళ్లలో ప్రేముండాల్సిన చోట తీరని ఆకలి, కొన్ని దశాబ్దాల కసి కనిపిస్తున్నాయి. సార్, తలుపులు రావడం లేదు సార్. శ్రీను గట్టిగా తలుపులు బాదుతున్నాడు. కాని ఆ కలప తలుపులు ఇనుములా గట్టిపడిపోయాయి. అభినయ్ తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ను సోమన్న వైపు వేశాడు. సోమన్న ముఖం మీద చర్మం వేలాడుతోంది. అతను ఒక్కసారిగా గాలిలో తేలుతూ అభినయ్ వైపు దూసుకొచ్చాడు. మాకు శరీరాలు కావాలి. ఈ బావిలో, ఈ మేడలో మా ఆత్మలు నలిగిపోతున్నాయి. నీ రక్తం, నీ వేడి రక్తం నా నరాల్లోకి ఎక్కితే నేను మళ్లీ మనిషినవుతాను. సోమన్న గొంతు రాపిడి పెట్టినట్లుగా లోతుగా వినిపించింది. అదే సమయంలో మూసి ఉన్న కిటికీ అద్దాలు ఒక్కసారిగా పగిలిపోయాయి. బయట ఉన్న బావి నుండి మోహిని ఆత్మ లోపలికి ప్రవేశించింది. ఆమె రాకతో గదిలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. మోహిని సోమన్న పక్కన నిలబడింది. ఆ ఇద్దరు ప్రేత దంపతులు ఇప్పుడు అభినయ్, శ్రీనుల చుట్టూ తిరుగుతున్నారు. సోమన్న, చూడు, వీరు ఎంత బాగున్నారో. వీరు మనకు కొత్త జీవితాన్నిస్తారు. మోహిని నవ్వు గదిలో ప్రతిధ్వనించింది. ఆ నవ్వులో ఒక రకమైన వికృతమైన శృంగారముంది. చనిపోయిన తర్వాత కూడా వారి మధ్య ఉన్న ఆ కామం చావలేదు. అదిప్పుడు ఒక వికృతమైన ఆకలిగా మారింది. మోహిని అభినయ్ దగ్గరికి వచ్చి తన చల్లటి వేళ్లతో అతని చెంపను నిమిరింది. అభినయ్కి శరీరం మొద్దుబారిపోయింది. ఆమె స్పర్శ మంచుగడ్డ కంటే చల్లగా, పాము చర్మంలా ఉంది. హఠాత్తుగా ఆ హాల్లో ఉన్న పెద్ద గడియారం 12 సార్లు కొట్టింది.
నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక అరుపు వినిపించింది. గోడమీద ఉన్న రుద్రయ్య తైలవర్మ చిత్రం నుండి రక్తం కారడం మొదలైంది. ఆ చిత్రం నుండి ఒక నల్లటి పొగ బయటికి వచ్చి ఒక ఆకారంగా మారింది. అది రుద్రయ్య ఆత్మ. రుద్రయ్య ఆత్మ చూడటానికి ఇంకా భయంకరంగా ఉంది. అతని చేతిలో ఒక కొరడా ఉంది. అది నిప్పులతో కాల్తున్నట్లు మెరుస్తోంది. నువ్వింకా చావలేదా రుద్రయ్య? ఆవేదనగా అరిచాడు సోమన్న. నేను చావను. మిమ్మల్ని ఈ నరకంలో బంధించినవాడిని నేను. మీరు ఒకరినొకరు తాకకూడదు, ఒకరి కోలికను ఒకరు తీర్చుకోకూడదు. అదే నా శిక్ష, రుద్రయ్య గర్జించాడు. అభినయ్కి అసలు విషయం అర్థమైంది. ఆ బావిలో ఉన్నది కేవలం మోహిని, సోమన్నలు మాత్రమే కాదు. వారిని పర్యవేక్షిస్తూ నిరంతరం హింసిస్తూ రుద్రయ్య ఆత్మ కూడా అక్కడే ఉంది. రుద్రయ్య తన కామవాంఛ తీరక, తన భార్యను వేరేవాడితో చూసిన కసి తీరక, చనిపోయిన తర్వాత కూడా వారిని శాసిస్తున్నాడు. రుద్రయ్య తన కొరడాతో సోమన్నను బాదడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలకు సోమన్న ఆత్మ విలవిలలాడుతోంది. మీ శరీరాలు నాకు కావాలి, నేను మళ్లీ బ్రతకాలి. రుద్రయ్య అభినయ్ వైపు తిరిగాడు. శ్రీను భయంతో పక్కనే ఉన్న ఒక పురాతనమైన ఖడ్గాన్నందుకున్నాడు. అది రుద్రయ్య పూజగదిలో ఉన్న ఖడ్గం. అభినయ్ తన డైరీలో చదివిన విషయం గుర్తు తెచ్చుకున్నాడు. ఒక ప్రేత బంధనాన్ని తెంచాలంటే ఆ ప్రేతానికి సంబంధించిన వస్తువును నాశనం చేయాలి. కానీ ఇక్కడ 3 ప్రేతాలున్నాయి. ఎవరిని నాశనం చేయాలి? మోహిని ఒక్కసారిగా అభినయ్ మీద పడి అతని మెడను కొరకబోయింది. ఆమె నోటి నుండి రక్తం కారుతోంది. అభినయ్కి మరణం కళ్ళెదుక కనిపిస్తోంది. మోహిని చల్లటి పళ్ళు అభినయ్ మెడను తాకుతుండగా ఆమె కళ్లలో నీళ్లు తిరగడం అతను గమనించాడు. అది ప్రేతానికి ఉండాల్సిన క్రూరత్వం కాదు, దశాబ్దాల వేదన. నన్ను విడిపించు ఈ నరకం నుండి, ఆమె గొంతులో ఆర్తి వినిపించింది. రుద్రయ్య ఆత్మ తన కొరడాతో గాలిని చీలుస్తూ అభినయ్ వైపు దూసుకొచ్చింది. ఆమె నాది, చనిపోయినా నా బానిసగానే ఉండాలి అని గర్జిస్తూ రుద్రయ్య అభినయ్ ఛాతిపై కొట్టాడు. అభినయ్కి గుండె ఆగిపోయినంత పనైంది. శ్రీను తన చేతిలో ఉన్న ఆ పాత ఖడ్గంతో రుద్రయ్య ఆత్మను ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ ఖడ్గం గాలిని చీలుస్తోందే తప్ప రుద్రయ్యను తాకడం లేదు. సార్, బావి డైరీలో రాసి ఉంది. ఆ బావి అడుగున ఉన్న రాతి పలక కింద రుద్రయ్య గుండె దాగి ఉందని శ్రీను అరిచాడు. అభినయ్కి అర్థమైంది. రుద్రయ్య తన ప్రాణాన్ని, తన తాంత్రిక శక్తిని ఒక భయంకరమైన ప్రక్రియ ద్వారా ఆ బావి అడుగున భద్రపరుచుకున్నాడు. అందుకే అతను చనిపోయినా ఇంకా ఆత్మగా పాలిస్తున్నాడు. అభినయ్, శ్రీను ఎలాగోలా మేడ తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు పరుగెత్తారు. వెనక రుద్రయ్య ఆత్మ నల్లటి పొగలా వెంబడిస్తోంది. వర్షం కురుస్తోంది. మెరుపుల కాంతిలో బావి దగ్గర నిలబడి ఉన్న మోహిని ఆత్మ వికృతంగా, దీనంగా కనిపిస్తోంది. అభినయ్ ఏమాత్రం ఆలోచించకుండా బావిలోకి దూకాడు. శ్రీను షాక్ అయ్యాడు. బావి అడుగున బురద, ఎముకల కుప్పలు ఉన్నాయి. అభినయ్ చేతులకు ఏదో తగిలింది. అది ఒక ఇనుప పెట్టె. అది గొలుసులతో బావి గోడలకు కట్టబడి ఉంది. ఆ పెట్టె చుట్టూ రక్తంలాంటి ఎర్రటి ద్రవం ఊరుతోంది. పైనుండి రుద్రయ్య గర్జన వినిపించింది. ముట్టుకోకు, దాన్ని ముట్టుకుంటే నీ సర్వస్వం నాశనమైపోతుంది. రుద్రయ్య ఆత్మ బావిలోకి దిగింది. అభినయ్కి ఊపిరి ఆడటం లేదు. మోహిని ఆత్మ కూడా బావిలోకి వచ్చింది. కాని ఆమె రుద్రయ్యను అడ్డుకుంది. సోమన్నా, ఇప్పుడైనా ధైర్యం చెయ్యి, మనల్ని బంధించిన ఈ రాక్షసుణ్ణి అంతం చెయ్యి అని మోహిని అరిచింది. సోమన్న ఆత్మ కూడా బావిలోకి దూకి రుద్రయ్యను గట్టిగా పట్టుకుంది. ఇద్దరు ప్రేతాత్మలు ఒకరినొకరు రక్కుకుంటూ కేకలు వేస్తుంటే ఆ బావి ఒక యుద్ధభూమిలా మారింది. అభినయ్ తన దగ్గర ఉన్న చిన్న ఖడ్గంతో ఆ ఇనుప పెట్టెను పగలగొట్టాడు. లోపల కుళ్ళిపోకుండా ఇంకా కొట్టుకుంటున్న ఒక మానవ హృదయం ఉంది. అది రుద్రయ్య హృదయం. తాంత్రిక విద్యతో దాన్ని సజీవంగా ఉంచాడు. అభినయ్ ఆ హృదయాన్ని చేతిలోకి తీసుకోగానే రుద్రయ్య ఆత్మ భయంతో వణికిపోయింది. వద్దు, వద్దు, అది నా ప్రాణం. అభినయ్ ఆ హృదయాన్ని అక్కడే ఉన్న పదునైన రాతితో పొడిచాడు. ఒక్కసారిగా భయంకరమైన అరుపు. ఆ అరుపు ఊరంతా వినిపించింది. రుద్రయ్య ఆత్మ ముక్కలు ముక్కలుగా విడిపోయి మంటల్లో కలిసిపోయింది. రుద్రయ్య అంతం కాగానే బావిలో నిశ్శబ్దం ఆవరించింది. మోహిని, సోమన్న ఆత్మలు నెమ్మదిగా సాధారణ మానవ రూపంలోకి మారాయి. వారి ముఖాల్లో ఇప్పుడు వికృతత్వం లేదు, కేవలం ప్రశాంతత ఉంది. వారు ఒకరినొకరు చూసుకున్నారు. దశాబ్దాల తర్వాత వారు ఒకరినొకరు తాకగలిగారు. ధన్యవాదాలు అని మోహిని అభినయ్ వైపు చూసి నవ్వింది. ఆ ఇద్దరి ఆత్మలు కాంతిలో కలిసిపోయి ఆకాశంలోకి మాయమైపోయాయి. తెల్లవారుఝామున అభినయ్, శ్రీను ఆ బావి నుండి బయటికి వచ్చారు. ఆ పాత మేడ ఇప్పుడు కేవలం ఒక శిథిలంలా కనిపిస్తోంది. ఆ గాలిలో భయం లేదు. కాని
అభినయ్ తన కెమెరాను ఆన్ చేసి చూస్తే చివరి ఫ్రేమ్లో మోహిని ఆత్మ అభినయ్ చెవిలో ఏదో చెబుతున్నట్లు రికార్డయింది. ఆ మాటలు విన్న అభినయ్ ముఖం తెల్లబారిపోయింది. ఆమె అన్న మాటలు, రుద్రయ్య చనిపోలేదు, అతను నీ శరీరంలోకి ప్రవేశించాడు. అభినయ్ నెమ్మదిగా అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. అతని కళ్ళు ఎర్రగా మారుతున్నాయి. అతని పెదవులపై రుద్రయ్య లాంటి క్రూరమైన నవ్వు మొలుస్తోంది.